భారత సైనిక ఆధునీకరణ ప్రక్రియ సరికొత్త చారిత్రక దశకు చేరుకుంటోంది. ఒకప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ను మాత్రమే కేంద్రీకృతం చేసుకుని రక్షణ వ్యూహాలను రూపొందించిన భారత్ ఇప్పుడు చైనా నుంచి సరిహద్దుల్లో ఎదురవుతున్న భారీ సవాళ్లపై మరింతగా దృష్టి సారిస్తోంది. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ సిప్రి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం చైనా సైనిక శక్తి శరవేగంగా పెరుగుతూ ఉండటం, పాకిస్తాన్తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యం మునుపెన్నడూ లేనంతగా బలపడటం భారత రక్షణ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ భౌగోళిక రాజకీయ మార్పుల నేపథ్యంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల వ్యూహాత్మక లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణులు, అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో సుమారు 2000 కిలోమీటర్ల పరిధి ఉన్న అణ్వాయుధ సామర్థ్య క్షిపణులకే పరిమితమైన భారత్ ఇప్పుడు ఏకంగా 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల క్షిపణులను వేగంగా సైన్యంలోకి ప్రవేశపెడుతోంది. ఈ వ్యూహాత్మక విస్తరణలో భాగంగానే ఈ ఏడాది జనవరి నాటికి భారత రక్షణ దళాల వద్ద సుమారు 24 అత్యంత శక్తివంతమైన అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నట్లు సిప్రి నివేదిక ప్రత్యేకంగా వెల్లడించింది. సుమారు 5000 కిలోమీటర్ల దూరంలోని సుదూర లక్ష్యాలను కూడా క్షణాల్లో బూడిద చేయగల అద్భుత సామర్థ్యం ఈ అగ్ని-5 క్షిపణికి ఉందని రక్షణ రంగ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పొరుగు దేశాల దురాక్రమణ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఈ దీర్ఘశ్రేణి ఆయుధ సంపత్తి అత్యంత కీలకంగా మారనుంది. అలాగే ఆధునిక యుద్ధ రంగంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో డ్రోన్లు, సైబర్ దాడులు, ఖచ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యాల ప్రాధాన్యం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ మారుతున్న యుద్ధ ముఖ చిత్రాన్ని ముందే గ్రహించిన భారత్ విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ స్వదేశీ రక్షణ పరికరాల తయారీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత 2014-2015 ఆర్థిక సంవత్సరంలో కేవలం 46,400 కోట్లుగా నమోదైన దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రోత్సాహం వల్ల 2024-25 నాటికి ఏకంగా 1.78 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. కేవలం దేశీయ అవసరాలకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్లోనూ భారత్ తన సత్తా చాటుతూ రక్షణ ఎగుమతులను అత్యధికంగా 38,400 కోట్లకు పెంచుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న భీకర యుద్ధాలు, సుదీర్ఘ ప్రాంతీయ ఘర్షణలు భారత సైనిక విశ్లేషకులకు సరికొత్త వ్యూహాత్మక పాఠాలను నేర్పాయని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక సైనిక బలగాలకు కేవలం సాంప్రదాయ ఆయుధాలు మాత్రమే సరిపోవని, అధునాతన నిఘా డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు అత్యంత ఆవశ్యకమని నిరూపితమైంది. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే అధునాతన డ్రోన్లు, శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించే దీర్ఘశ్రేణి ఆయుధాల ముందస్తు సేకరణకు ప్రాధాన్యం పెరుగుతోంది. సైనిక వ్యూహకర్తలు చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఏకకాలంలో తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా ద్విముఖ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నిరంతర ఆయుధ సాంకేతిక నవీకరణలు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలను తట్టుకొని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ను ఒక ప్రధాన రక్షణ శక్తిగా నిలబెట్టడానికి ఈ సంస్కరణలు ఎంతో అత్యవసరమని విశ్లేషకులు ముక్త కంఠంతో నొక్కి చెబుతున్నారు.